ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గత ప్రభుత్వ కాలం, ఈ ప్రభుత్వ కాలం చాలా కాలం నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే భూములు అమ్మేసి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన కార్మిక సంఘాలకు సలహా ఇచ్చారు. ఇప్పుడేమో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అటు కేంద్రం, పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి విశాఖ ఉక్కుని అమ్మేస్తారా? ఇలా అమ్మేస్తే కొత్త ప్రాజెక్టు గురించి మనం మాట్లాడబోయేందుకు కడపలో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి మాట్లాడుకోవడం సార్. ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి కదా. అందువల్ల స్పష్టత ఇవ్వాలని చెప్పి చెప్తున్నా. ఓకే లక్ష్మణ్ గారు సార్, లేదు ఇంపార్టెంట్ ఇష్యూ కదా, స్టేట్కి ఇంపార్టెంట్ ఇష్యూ, ఎందుకు కామెంట్లు? అధ్యక్ష, ఏమండి? హలో అధ్యక్ష, విశాఖ ఉక్కు కర్మాగారం గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. స్పష్టంగా అడుగులు ప్రైవేటీకరణ వైపు పడుతున్నాయి అధ్యక్ష. బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారు ఇటీవల. పర్మనెంట్ కార్మికులకి వీఆర్ఎస్ ప్రకటించారు. అందుకే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే శాసనసభలోను శాసన మండలిలోను ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్రాన్ని కోరతా కానీ డిమాండ్ చేస్తా కానీ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మంత్రి గారు.